మత ఛాందసవాద పార్టీ అయిన బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఉండదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కులాలు మతాల పేరుతో ప్రజల నడుమ చిచ్చు పెట్టే బీజేపీకి సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్ కు పొత్తు కుదరదని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలు చవటలు దద్దమ్మల్లా మాట్లాడుతున్నారన్న కడియం లోక్సభ ఎన్నికల్లో వారికి పరాభవం తప్పదని హెచ్చరించారు. పొత్తు అనే ప్రసక్తి వస్తే చెప్తూ కొట్టండి అనే మాట మాట్లాడుతుంటారు. ఈ విధవలకు కాస్తంతైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నారు. ఈ చవటలు దద్దమ్మలు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడకుండా, తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా, తెలంగాణకు నిధులు తీసుకురాకుండా, తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురాకుండా ఏదో భారత రాష్ట్ర సమితి మీ పొత్తు కొరకు వెంపర్లాడుతున్నట్టు, మీతో పొత్తు లేకుంటే భారత రాష్ట్రం ఏదో ఆగమైపోతుంది అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను బీజేపీ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాను. మీ పొత్తు కావాలని ఎవరు అడిగాడు? మీ దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడాడు? మీరు లేకుంటే భారత రాష్ట్ర సమితి లేదు అని ఎవరు భయపడుతున్నారు? ఈ చిల్లర మాటలు మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నా. అరే మీరు మాట్లాడే భాష చాలా గమ్మత్తుగా ఉన్నది. 2023 ఎన్నికలలో మేము దాదాపు 37% ఓట్లను సంపాదించి 39 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాం. మీరు 14% ఓట్లను సంపాదించి 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచారు. మీరు 8 గెలిస్తే మేము 39 గెలిచినాం. అంటే 5 రేట్లు ఎక్కువగా మేము గెలిచినాం. పెద్ద పార్టీ నాదా నీదా? పెద్ద పార్టీ నాదా నీదా? నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నా. 37% ఓట్లు మాకు వస్తే 14% ఓట్లు మీకు వచ్చాయి. అంటే 1/3 ఓట్లు మీకు వచ్చాయి. ఎక్కువ ఓట్లు మాకు వచ్చాయి. మీ దగ్గరికి ఎందుకు వస్తాం? మేము మీ అవసరం మాకు ఏమున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఏదో దెబ్బలు జరుపుకొని చాలా ఎక్కువ మాట్లాడుతూ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు ఎంతసేపు కులాలను రెచ్చగొట్టి, మత విశ్వాసాలను రెచ్చగొట్టి, రాముని అక్షంతల పేరిట ఊరూరుకు తిరిగి మతాన్ని అడ్డం పెట్టుకొని, దేవుని అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల కష్ట సుఖాలలో ఏనాడు పాలు పంచుకోలేదు. తెలంగాణ అభివృద్ధిలో ఏనాడు పాలు పంచుకోలేదు. ఇలాంటి వారికి ఓటేస్తే మనం ఆగమైపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపటి ఎన్నికలలో పోటీ భారత రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉంటుంది. మెజార్టీ లోక్సభ సీట్లలో భారత రాష్ట్ర సమితి గెలవబోతున్నది. ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తారు. 1-2 సీట్లకు పరిమితమయ్యే భారతీయ జనతా పార్టీ 17 సీట్లలో పోటీ చేసే భారత రాష్ట్ర సమితిని విమర్శించే స్థాయికి ఎదగడము, ఆ రకంగా మాట్లాడడము మీ దివాలా కోరు బట్టేబాజీ రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు ఇరువురు కూడా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నీ పొత్తు కావాలని ఎవడు వెంపర్లాడతలేడు. నీతో కలిసి పోటీ చేయాలని ఎవడు మాట్లాడతలేడు. నీ మత విద్వేషాలు, నీ కులాలను రెచ్చగొట్టే విధానము ఎట్టి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితికి నచ్చదు. మాది సెక్యులర్ పార్టీ. ప్రజల పక్షాన ఉంటాం, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం, ప్రజలతోనే ఉంటాం తప్ప నీలాంటి మత ఛాందసవాదులతోని పొత్తు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇదే మా పార్టీ విధానంగా కూడా ఉండబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీ అవసరం కొరకు అనేక మంది దగ్గరికి వెళ్తున్నావు. చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మాట్లాడుకున్నావు. ఉత్తరప్రదేశ్లో ఇంకో ఆయనను పిలిచి మాట్లాడుకున్నావు. చిన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా పిలిచి మాట్లాడుకొని పొత్తు పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి నీది, మాది కాదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరిక చేస్తున్నాను. ఇది సరైన రాజకీయం కాదు. మేము అడగకముందే, మీ పొత్తు గురించి మేము ఆలోచన చేయకముందే మేమేదో బలహీన పడిపోయినాం, మేమేదో ప్రజలు లేము అనే విధంగా
మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే రేపటి ఎన్నికలలో గుణపాఠం మీకు తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మన కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న 2023లో స్థానిక మన శాసనసభ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. సిగ్గుండాలే కాస్తంతైనా మాట్లాడే ముందు మీకు కాస్త మాకు 1 లక్ష పైన ఓట్లు వస్తే, మాకు ఒక బీఆర్ఎస్ పార్టీకి 1 లక్ష పైన ఓట్లు వస్తే మీకు పట్టుమని 4,000 ఓట్లు కూడా రాలేదు. సిగ్గుండాలరాబాయి ఈ మాటలు మాట్లాడడానికి మీకు కాస్తంతైనా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు. మీ యొక్క పరిమితులకు లోబడి మాట్లాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ